నమస్తే, నేను మీ మధు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేం. అయితే కేసీఆర్ మరియు జగన్మోహన్ రెడ్డి బంధం గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కొత్తగా ఒక వార్త వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి ఎంటర్ అవబోతున్నట్టు, అంతేకాదు వీరిద్దరు కూడా ఒకటే వేదిక మీద కూడా కనబడే అవకాశాలు ఉన్నట్టు కూడా కొన్ని వర్గాలైతే చెబుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి ఎంటర్ అవబోతున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎందుకు తెలంగాణకు వస్తున్నట్టు? సో రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలని మనం కనుక క్లోజ్ అబ్జర్వ్ చేస్తే రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్గా కేటీఆర్ గారు నిన్న మీటింగ్కి వెళ్ళారు తెలంగాణలో. మీటింగ్కి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు అక్కడ కనిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో ఆయన సమావేశంలో కనిపించాయి. గతంలో ఎప్పుడు అలాంటి పరిణామం చోటు చేసుకోవాలి. ఒకవేళ ఆ రెండు పార్టీలు ఒకటైనప్పటికీ కూడా ఒకరికొకరు సహకరించుకుంటున్నప్పటికీ బట్ జెండాలు వీళ్ళ సభల్లో కనిపించినటువంటి దాఖలాలు లేవు. కానీ కేటీఆర్ గారి సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని అక్కడ కొంతమంది క్యాడర్ కనిపించారు అనేది నిన్న బహిరంగంగా చూసాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అని ఒక నినాదాన్ని తీసుకున్నారు. తీసుకొని ఇక్కడ తెలంగాణ వాళ్ళ కోసం ఆయన రాజీ పడ్డాడు, రాయలసీమకు ద్రోహం చేస్తున్నారు అని చెప్పేసి టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ మొత్తం పరిణామాలు కనుక చూస్తుంటే రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి తెలంగాణలోకి రాబోతుంది అనేటువంటిది ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది. అది అఫీషియల్గా కొండగట్టుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారే లీక్ చేశారు, చెప్పారు కూడా. మేము గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ నుంచి మేము రాబోతున్నాము, కూటమి రాబోతున్నాము అని చెప్పి. అయితే కూటమి రావట్లేదు అని చెప్పి మాత్రం ఇవాళ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్ర గారు చెప్పారు. మేము ఎవరితో పొత్తు లేదు, మేము డైరెక్ట్గా మేమే మున్సిపల్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పి చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? కూటమి బహుశా ఈ మున్సిపల్ ఎన్నికలకు కానీ లేదంటే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్కి కానీ రాదేమో అనేటువంటి ఒక అనుమానం రేకెత్తించేలా ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారేమో మేము గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ నుంచి వస్తామని చెప్పాను. అంటే ఏకంగా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే కూటమి వస్తుందని చెప్పి లెక్క. గతంలో కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయనే బయటకు వచ్చి మేము రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్తున్నాయి అని చెప్పేసి అనౌన్స్ చేశారు. మరి బీజేపీ సంగతి ఏంటంటే బీజేపీ వస్తే కలిసి వస్తుంది, లేదంటే లేదన్నట్టుగా మాట్లాడారు ఆయన. సో సేమ్ అదే తరహాలో అదే సంకేతం ఇచ్చేలాగా కొండగట్టు హనుమాన్ టెంపుల్ దర్శించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట. అంటే కూటమి వస్తుంది, కూటమి వచ్చింది తెలంగాణలోకి అని అంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఎవరి మీద? బీఆర్ఎస్ పార్టీ మీద. కారణం ఏంటంటే 99% పూర్వపు తెలుగుదేశం పార్టీ లీడర్లు, పూర్వపు తెలుగుదేశం పార్టీ ఓటర్స్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. సో ఆ పార్టీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా రాజకీయపరమైన ఎత్తులు వేసుకోవటం అనేది ఏ పార్టీకైనా ఉంటుంది. అందులో కేసీఆర్ గారు ప్రత్యామ్నాయ రాజకీయ ఎత్తులు వేయటంలో దిట్ట. ఫామ్ హౌస్ లో ఆయన కామ్గా కూర్చోరు కదా, ఎందుకంటే ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్ పొలిటీషియన్. ఆయన అందులో షూట్ పొలిటీషియన్. పైగా టీఆర్ఎస్ పార్టీ నాది రాజకీయ పార్టీ నుంచి ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదని చెప్పి ఫక్తు రాజకీయాలు చేస్తానని చెప్పి కూడా అనౌన్స్ చేశారు ఆయన. ఆ తర్వాత అందరినీ బంగారు తెలంగాణ అంటూ ఇతర పార్టీ వాళ్ళందరినీ తీసుకున్నారు, ఉద్యమకారులని వదిలిపెట్టేశారు. ఆ విషయం నేను చెప్పడం కాదు, కవిత గారే చెప్పారు. ఉద్యమకారులకి, అమరవీరు కుటుంబాలకి, వాళ్ళందరికీ అన్యాయం చేశారని చెప్పి కవిత గారే చెప్పారు అనేక సందర్భాల్లో. సో కాబట్టి ఆయన ఉద్యమకారులని వీళ్ళందరినీ పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వీళ్ళందరినీ తీసుకోవడం మొదలు పెట్టారు. 2023 దాకా అదే కార్యక్రమంలో ఉన్నారు ఆయన. సో అంటే రాజకీయ ఎత్తులు వేయటంలో ఆయన దిట్ట. సో కాబట్టి ముందుగా అలర్ట్ అయిపోయేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా, దాంట్లో భాగంగానే ఇప్పటి నుంచే తెలంగాణ సమాజానికి అలవాటు చేయడానికి ఇలాంటి జెండాలు ప్రదర్శనలు బీఆర్ఎస్ పార్టీ సభల్లో, లేదంటే కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఫాలో కావటం, ఇవన్నీ చేస్తున్నారా అనేటువంటి ఒక అనుమానం, అలాంటి అంచనాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? యాక్చువల్గా 2 సార్లు సీఎం అయింది దేని మీద అయ్యారు కేసీఆర్ గారు? కేవలం సెంటిమెంట్ అనేది, తెలంగాణ సెంటిమెంట్ అనే దాని మీదనే 2014లో కానీ 2018లో కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 2023కి వచ్చేటప్పటికి సెంటిమెంట్ అనేది కరిగిపోయి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సమాజం పట్టం కట్టింది. సో ఇప్పుడు నెక్స్ట్
ఎలక్షన్కి మళ్ళా సెంటిమెంట్ని బేస్ చేసుకొని కనుక వెళ్తే సెంటిమెంట్ పండుతుందా లేదా అనేటువంటి ఒక సందేహం ఉంది. ఎందుకు సెంటిమెంట్ పండే పని అయితే కనుక యాక్చువల్గా ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనే గెలవాలి, కానీ అది పండే పరిస్థితి కనిపించట్లా. పండుతుందేమో అనే ఒక ఆశ ఉంది. అందుకే ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ కృష్ణా వాటర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ టేకప్ చేస్తున్నారు. నేను వస్తాను, నేను నీటి వాటర్లు అన్యాయం జరుగుతుంది తెలంగాణ కానీ చెప్తున్నారు, కానీ బట్ బేరీజ్ వేసుకుంటున్నారు. జనరల్గా ఏ పార్టీ అయినా బేరీజ్ వేసుకుంటుంది. సో సెంటిమెంట్ పండకపోతే ఏంటి ఆల్టర్నేటివ్? తెలంగాణలో సామాజిక ఈక్వేషన్స్ ద్వారా నెక్స్ట్ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఎందుకు తీర్మానం వలన ఆల్రెడీ బీసీ పోలరైజేషన్కి సంబంధించిన నినాదాన్ని వినిపిస్తున్నారు. కవిత గారు బయటకు వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. బయటకు వచ్చి ఆవిడ నేను బహుజన సమాజ తెలంగాణ కోసం నేను అని చెప్పి ఆవిడ ఆ పోలరైజేషన్ చూసి వెళ్తున్నారు. ఇంకొక వైపు రేవంత్ రెడ్డి గారు ఏంటి, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పోలరైజేషన్ చేసుకునే పనిలో ఆయన ఉన్నారు. మరి కేసీఆర్ గారు ఏ పోలరైజేషన్ చేసుకోవాలి? వెలమ పోలరైజేషన్ చేసుకోవాలి. సో వెలమ పోలరైజేషన్ అంటే ఆ ఉండేది 0.4 0.3 ఉన్నారు వెలమ సామాజిక వర్గం. సో అలాంటప్పుడు సామాజిక పోలరైజేషన్ అనేది జరిగితే ఒకవేళ మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? బీజేపీ ఆల్రెడీ బీసీకి సంబంధించినటువంటి వాళ్ళకి నేను ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. లాస్ట్ ఎలక్షన్లోనే అనౌన్స్ చేశారు. సో అదే స్టాండ్ మీద ఉంటుంది. బీసీలకు ముఖ్యమంత్రి ఇస్తామనే స్టాండ్లోనే బీజేపీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వచ్చింది అనుకోండి, అంటే కూటమి. తెలుగుదేశం పార్టీకి బేసిక్గా తెలంగాణలో బీసీ ఓటర్స్ అనేది సాలిడ్గా ఉంటారు. బీసీలు ఇప్పటికీ కూడా పార్టీ ఒకవేళ ఇక్కడ పోటీ చేయకపోయినప్పటికీ కూడా బీసీలు క్యారీ అవుతుంటారు ఆ పార్టీతోటి. ఇవాళకి కూడా 15% ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి వి ప్రకాష్ గారు వన్ ఆఫ్ ది టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ నా ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. అంటే 15% ఓట్ బ్యాంకు ఇవాళ కూడా ఉందండి బీసీ ఓట్ బ్యాంకు. సో బీసీలు తెలుగుదేశం పార్టీ వైపు వస్తారు. బీజేపీ ఆల్రెడీ బీసీ సీఎం అని అనౌన్స్ చేశారు. ఇక కాపులు, మున్నూరు కాపులు లేకపోతే వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారిని చూసి వస్తారు. అప్పుడు కూటమికి మీకు సోషల్ ఇంజనీరింగ్ కనిపిస్తుంది. సరే, కాంగ్రెస్ పార్టీకి సోషల్ ఇంజనీరింగ్ కనిపిస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీకి ఏ ఇంజనీరింగ్ కనపడాలి? అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చుకుంటే రెడ్డి పోలరైజేషన్ ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో. కానీ ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ మీద పెద్ద యుద్ధమే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఈ విధంగా చూసుకుంటే తెలంగాణ ప్రజలకు ఇది వ్యతిరేకంగానే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ కి ఏమన్నా మద్దతు ఉందా అంటే మద్దతు కూడా తగ్గిపోయింది, ఓట్ల చీలికలు కూడా అయిపోయినాయి. సో ఇక్కడ ఇప్పుడు రెండు పార్టీలు కలిసినంత మాత్రాన ఏమైనా బలం చేకూరుతుందా అనే క్వశ్చన్ ఎక్కడన్నా ఉందా సార్ అసలు? అంటే అదే ఇప్పుడు ఏది పనిచేస్తుంది ప్రధానమైన అంశం సెంటిమెంట్ అనేది పోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చినందువల్ల సోషల్ ఇంజనీరింగ్ ఏమైనా పనికొస్తుందేమో అనేది ఒక ఆశ. పైగా ఏంటి, రాయలసీమకి నేను రత్నాలసీమగా మారుస్తానని చెప్పి హామీ ఇచ్చి వచ్చిన ఆయన ఈయన కేసీఆర్ గారు. సో కాబట్టి సెంటిమెంట్ అనేది వర్కౌట్ కాదని తెలుసు ఆయనకి. ఈసారి ఎలక్షన్లో ఏదన్నా పనిచేసిందంటే సోషల్ ఇంజనీరింగ్ పనిచేయాలి. సోషల్ ఇంజనీరింగ్ దిశగా వెళ్తున్నాయి అన్ని పార్టీలు. సో దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి తీసుకొచ్చి ఒకవేళ ఈ సోషల్ ఇంజనీరింగ్ చేస్తే కనుక వర్కౌట్ అవుతుందేమో అనేది ఒకటి. అలాగే కూటమి ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏ కూటమి ఉంది అధికారంలో. ఇప్పుడు ఇంకో కూటమికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే కూటమేతర పార్టీలు మనుగడ సాగించలేవు రాజకీయంగా అని చెప్పి కేటీఆర్ గారే చెప్పారు ఒకనొక మూమెంట్లో. ఉంటే ఎన్డీఏ కూటమిలో ఉండాలి, లేదంటే ఇండియా కూటమిలో ఉండాలి, లేదంటే ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించలేని పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి కేటీఆర్ గారే చెప్పారు. సో దాని ప్రకారం చూసినా కానీ ఇప్పుడు కేసీఆర్ గారు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఇండియా కూటమిలో ఉంటూ ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ చేస్తారా ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ కూడా యాడ్ అవ్వాలి కదా సార్? ఇక్కడ చూస్తే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ అసలు పడ్డం నేషనల్ ఈక్వేషన్. అది నేషనల్ ఈక్వేషన్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి మళ్ళీ సపరేట్గా ఉంటుంది. సో అలా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంటే మొత్తం మీద సోషల్ ఇంజనీరింగ్ అనేది లేకపోతే ఇక్కడ వర్కౌట్ కాదు అనేటువంటి యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. దానికి సంకేతం వైసీపీ జెండాలు కేటీఆర్ గారి సమావేశంలో. సో ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇక్కడ తెలంగాణకు రాబోతున్నట్టు, ఇక్కడ పోటీ చేస్తున్నట్టు వార్తల్లో నిజం లేకపోలేదు అని కూడా చాలా మంది అంటున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఆదరించలేకపోయారు. ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మరి వీరిద్దరూ కలిసిన తర్వాత కూడా ఏమైనా బలం చేకూరుతుందా లేదా, ఇప్పటికైనా వీళ్ళు ఫామ్ లోకి వస్తారా లేదా అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.